ఎదగాలంటే ఎంతో కొంత గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ బలహీనత నా దృష్టిలో. బలహీనత అనేది ఒక పెద్ద విషయం కాదు, అది నిన్ను నువ్వు ఇంకా బెటర్ చేసుకోవడానికి ఒక అవకాశం, ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశం. ఇంకొక విషయం ఏంటంటే బలహీనత అనేది వెరీ సబ్జెక్టివ్ అండి. అంటే మీ బలహీనత ఇంకొకరికి స్ట్రెంగ్త్, ఒక సందర్భంలో మీ బలహీనత ఇంకో సందర్భంలో మీకు స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్నలిస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ ద పీరియడ్లో మీకు చాలా మంది పిల్లలకి మనం చెప్తుంటాం, మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం అవును. ఆ ఎక్కువగా మాట్లాడడం ఆ రోజు వీక్నెస్, ఎక్కువగా మాట్లాడడం ఈ రోజు బలం. బాగా పరిగెత్తున్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, పిల్లల్ని మనం ఆడుకోవడానికి హైపర్ యాక్టివ్ ఉన్నాడు ఆపే, అప్పుడు బలహీనత. అదే హైపర్ యాక్టివ్నెస్ ఇఫ్ ఈజ్ స్పోర్ట్స్ మ్యాన్, బలం. సూపర్. సో బలం బలహీనత అనే రెండు పార్శ్వాలు, రెండు ఎలిమెంట్స్ ఒకే దాంట్లో ఉంటాయి. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి రూపాంతరం చెందుతుంటాయి. ఆ రూపాంతరం అనేది తెలిసి జరిగితే అద్భుతం, తెలియక జరిగితే అదృష్టం.